ఎందుకు క్యాన్సిల్ చేయబడ్డది అని అడుగుతా ఉన్నాయి. దయచేసి మాట్లాడుతుంది మంచిగా ముందే నా హక్కుకు సంబంధించి చెప్పిన ఇదే యుద్ధం చేయదలుచుకుంటే నా పిల్లల్ని అయ్యా అయ్యా ఏదైతుందో నేను చెప్తాను మంచిది కాదు. దయచేసి అధ్యక్ష నేను ఉద్రేకంగా మాట్లాడతాను, ఒక ఆరోపణ చేస్తాను నిమ్మలంగా. దమ్ము గురించి మాట్లాడితే పిల్లల్ని చచ్చిపోతారని ఓట్లు అడిగేటోని కాదు. దమ్ముంది మళ్ళీ చెప్తానా, పొన్నం ప్రభాకర్ ఎల్లవ తల్లిపిట్టే దమ్ముంది. ఇవాళ మళ్ళీ చెప్తానా, ఈ టెండర్ల అవినీతి జరగాలి అంటే ఈ టెండర్ల అవినీతి దయచేసి క్రాస్ టాక్, నేను మళ్ళీ చెప్తున్నా నా హక్కుకు సంబంధించి క్రాస్ టాక్ చేస్తే నేను చిన్న ఆరోపణలు చేశాను. అయ్యా రాంగనే చెప్పినా, దాశరథి గారి కవిత ఎందుకు చెప్పినా, ఆ మానుకోటలో రాళ్ళు పట్టి కొట్టినోడు వీళ్ళు ఉద్యమకారులు అని పక్కన ఉంటారు. ఎట్లా అధ్యక్ష? ఏ మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు కొట్టిన వాళ్ళు ఇలా వీళ్ళు తెలంగాణ ఉద్యమకారుల పార్టీల వేదాలు వల్లిస్తారు అధ్యక్ష. ఏ తెలంగాణ అమరవీరులు ఎంత ఆత్మక్షోభిస్తున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా ఈ విధంగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా, ఎలా ఈ టెండర్ ప్రక్రియ మీద నేను మంత్రిగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మీరు తగిన విచారణ చేసేటువంటి హక్కు మీకుంది, చేయండి. ఈ పేపర్లు జరిగినటువంటి మొత్తం తెప్పించుకోండి. ఇలా ఆర్టీసీ బోర్డు ఒక ఈపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారు వీళ్ళు ఆర్టీసీని చంపేస్తే 3 సంవత్సరాలు కష్టపడి ప్రయత్నం చేస్తూ ఆయనే. ఇటువంటి వాళ్ళు ఒక బల బంధువు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ డైరెక్టర్ ఎండిగా పెట్టుకొని ఈ రన్నింగ్ కామెంటరీ అధ్యక్ష నేను మాట్లాడి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇట్లా మాట్లాడుతుంటే ఇది సభా మర్యాద కాదు అధ్యక్ష. నేను మాట్లాడుతూ ఉన్నా ఇది మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులను రాళ్ళు పట్టి కొడితే ఇవాళ వీళ్ళు మేము ఉద్యమకారుణ్ణి కేటీఆర్ చెప్తాడు, హరీష్ రావు చెప్తాడు, జగదీశ్వర్ చెప్తారు. అటువంటి మానుకోటల రాళ్ళు కొట్టిన వాళ్ళను నీ పార్టీలో చేర్చుకొని ఇలా నీ తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎట్లా అధ్యక్ష? పొన్నం ప్రభాకర్ బరాబర్ తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోసం కొట్లాడిండు. ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడితే వినేటోడు కాదు ఈ బిడ్డ. జాగ్రత్త అని చెప్తాను మళ్ళీ అధ్యక్ష మీ ద్వారా. దయచేసి ఏదైనా మాట్లాడాల్సుకుంటే సభా మర్యాద సభా సాంప్రదాయాన్ని పాటించే మాట్లాడమని చెప్పి కోరుతాను అధ్యక్ష. ఇలా ఎందుకు ఒక నిమిషం, ఎందుకు ఏం హక్కున్నది? ఇది దౌర్జన్యమా? ఈ దొరల అహంకారమా? ఆనాడు మాట్లాడితే ఎందుకు ఏం దొరల అహంకారం? నా బైకెట్లా గుంజుకుంటారని అడుగుతా ఉన్నా. ఇలా కూర్చోండి, క్లారిఫికేషన్ తీసుకోండి. ఇలా బరాబర్ పేరు తీసుకున్నా ఆనాడు మంత్రివి, ఆనాడు ఫోటోలు ఉన్నాయి. ఇలా దీని మీద లేని ఆరోపణ నేను పిలవలే అధ్యక్ష. టెండర్ నాకు సంబంధం లేదు అధ్యక్ష. ఇది ఆర్టీసీ బోర్డు అప్రూవ్ చేసింది, అందుకే విచారణ జరపమంటా ఉన్నా. నేను విచారణకు భయపడతలే. ఒకవేళ అసెంబ్లీ సాక్షిగా తప్పని తెలిస్తే మీరు ఏ శిక్ష ఇస్తే పొన్నం ప్రభాకర్ దగ్గర అంత ధైర్యం ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడగలుగుతా ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే ఏం చేస్తే అది పడితే నేను చెప్తే కదా, నాకు ఒకటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కూడా ఏ తెలంగాణ ఏదన్నా నేను ఎంతసేపు ఏదో ఉద్రేకం చాలా కుమ్మలంగా మాట్లాడదలుచుకున్నాను. ఆర్టీసీకి సంబంధించి, హోంశాఖకు సంబంధించి ఇదివరకు దాకా హోంశాఖకు సంబంధించి సబితా ఇంద్రెడ్డి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు మా ప్రభుత్వంలో మొన్న కూడా మంత్రి చేసిన వ్యక్తి. ఇవాళ హత్యలు జరిగితే ఇంకేదో జరిగితే దానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడాలి. ఈ రాష్ట్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెప్పగలిగే విధంగా, తెలంగాణకి అగౌరవం కలిగే విధంగా, పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఈ రాష్ట్రం మొత్తంగా నేరాలమయమైనట్టుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మంచిదా ఇది? మీరు కూడా చూస్తున్నారు ఈరోజు స్పీకర్గా ఎక్కడికక్కడ అన్ని రకాల శాంతి భద్రతలు కాపాడడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి అందరం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే ఎందుకు రాష్ట్రం పచ్చ ఉండదా, చల్లగా ఉండదా? ఒక కాడ చిన్న పొరపాటున మెదక్ లేదో వచ్చే ప్రయత్నం చేస్తే ఉక్కు పాదంతో అనిసపడ్డారు అధ్యక్ష. ఇవాళ పోలీసు రిక్రూట్మెంట్ చేయబడ్డాయి అనేక రకాలుగా, వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా, నాట్ ఓన్లీ పోలీస్, ఇవాళ అన్ని రకాలుగా డ్రగ్స్కు సంబంధించుకోవచ్చు.
ఇతరతో నేరాలు చేసిన అందరికీ భయంకర ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేరస్తులతో ఫ్రెండ్లీ ఉండేటువంటి ప్రభుత్వంగా మారాలి. రాజకీయ కక్ష సాధింపుల ద్వారా ప్రతిపక్షాలను వేధించి ఆలోచన చేయాలి. ఇవాళ స్వేచ్ఛగా నిరసన చెప్పుకునే హక్కిస్తే ఏది పడితే అది మాట్లాడతారు. అధ్యక్ష కేటీఆర్ గారు ఏదో మాట్లాడతారు, గౌరవ పేర్లు తీస్తే వాళ్ళు మళ్ళా క్లారిఫికేషన్ గౌరవ శాసనసభ్యులు మేము పెద్ద పెద్ద నాయకులం, మేమే తెలంగాణ తెచ్చినామంటూ ఎట్లా పడితే మాట్లాడితే నువ్వు కూడా అధ్యక్ష బరాబర్ ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేయకపోతే చాలా పెద్ద రేపు పొద్దున్న వెళ్ళి కూడా మంచిది కాదు సభా సాంప్రదాయాలకు అధ్యక్ష అని మనం చెప్తా ఉన్నా. దొంగతనంగా కోర్టు అయ్యో ఒక పార్టీ నుంచి పోటీ చేసి అభ్యర్థిని ఓడగొట్టడానికి ఆ పార్టీ అంతా పైసలు తెచ్చుకున్నటువంటి క్యారెక్టర్ కాదు నాది అధ్యక్ష. ఇవాళ ధైర్యం ఉంది కాంగ్రెస్ అణిచివేస్తే కూడా కాంగ్రెస్ కొట్టాడుతున్నాం అధ్యక్ష. అందుకే ఇవాళ అడుగుతా ఉన్నా. ఇలా దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నా, నేను బరాబర్గా కరీంనగర్కు సంబంధించిన బిడ్డగా మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష మీరు ఒకవేళ సభా మర్యాదలు అడిగినా మిమ్మల్ని ఒకటే అడిగినా దీని ప్రకారంగా నా మీద చేసిన ఆరోపణలు తీసేస్తారా, సభ్యుని మీద చర్య తీసుకుంటారా, ఇదేమిటి బుక్ ఎందుకు అనే మాట కూడా అడుగుతూ నేను ఆ యొక్క ఆర్టీసీ టెండర్కు సంబంధించి గౌరవ ఆనాటి మంత్రి టెండర్ ప్రక్రియ ఇప్పటి ప్రక్రియ అదేవిధంగా 10 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడు తండ్రి పెద్ద మనిషి ఏ విధంగా ప్రయాస నడుపుకొని ఆయన పేరు ఇక్కడ సభలు అవసరం లేదని చెప్తలే ఎన్ని వందల కోట్లు సంపాదించారో 10 సంవత్సరాలుగా ఇయ్యాలని వరకు ఫలయాష్ మీద ఎవడు లాభపడ్డాడు, ఉష్క పేరు మీద ఎవరు లాభపడ్డాడు విచారణ జరిపించే విధంగా మొత్తం టూల్ గేట్ల దగ్గర సీసీ కెమెరాల రిపోర్ట్ తెప్పిస్తారా, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ చెప్తారా, నాకు ఎవరే కాంప్లైంట్ రాలే అధ్యక్ష. హౌస్ కంప్లైంట్ చేయండి, లేకపోతే ఇంకే విధంగా చర్య తీసుకుంటూ చట్టపరంగా చేయండి. నేను వ్యతిరేకంగా ఎటువంటిది వచ్చినా బాధ్యత వహిస్తా. ఇవాళ దొంగలు బుధాలు జరుపుకున్నట్టుగా దొంగతనం చేసినాడు ఆదాయం ఆగిపోగానే ఇంకోటి అట్లా చేస్తారని కూడా నేనేం చేస్తాను అధ్యక్ష. అందుకే ఒకటే మాట ఇవ్వాలి మీ ద్వారా, ఉష్కే 10 సంవత్సరాలుగా అక్రమంగా ఏం రవాణా అయింది, ఫ్లై యాష్ ఎవరు ఇవాళ వ్యాపారం చేసిర్రు, ఎన్టీపీసీఎల్ ఏం లెటర్ ఇచ్చింది, ఇవన్నిటి మీద విచారణ జరగాల్సిందే. బరాబర్గా జరపడానికి వ్యక్తిగత ఆరోపణలు నేను చేస్తలేను అధ్యక్ష. వ్యక్తిగతంగా ఏం ఆరోపణలు చేస్తలే, మానుకోవడం రాళ్ళు కొట్టింది వాస్తవమే కదా అధ్యక్ష. కొట్టకపోతే ఎందుకు ఉలికిడి ఎందుకు ఉలికిపడుతున్నారు, ఇలా పార్టీలో కోర్టు చేసింది వాస్తవమే కదా. ఇవన్నీ ఉన్నప్పుడు దయచేసి ఆలోచన చేయండి. ఈ ఆర్టీసీ టెండర్కు గౌరవ ఆనాటి మంత్రి ఏ విధంగా ఈ యొక్క టెండర్ల ప్రక్రియ నిర్వహించిండో మొత్తం సమాజానికి చెప్పాలని కోరుతూ మరొక్కసారి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులందరం శాసనసభ్యులం శాంతి భద్రతను కాపాడడానికి ఆనాడు 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. మాకు తెలుసు ప్రజల కష్టాలను ఏ విధంగా కష్టపడకుండా చూడాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి దయచేసి మేము మా యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రజలను సంరక్షించే బాధ్యత మాది అని మనం చేస్తూ దయచేసి వ్యక్తిగత ఆరోపణలకు సంబంధించి నాకేం మంచి ఆరాంసే 2:30 అవుతుంది, ఇంకా అర్ధగంట అంటే మాట్లాడమని ఎక్కడ ఇబ్బంది లేదు అధ్యక్ష. కానీ సమయానికి సంబంధించి అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరిగింది. సభ్యులందరూ అభిప్రాయాలు చెప్పారు. ఇవాళ ఈరోజు పెట్టినటువంటి డిమాండ్లన్నిటికీ కూడా అందరూ కూడా ఆమోదం చెప్పాలని కోరుతూ, అదేవిధంగా గౌరవ సీనియర్ శాసనసభ్యుడు నాలాగానే ఉద్యమకారుడు ఒప్పుకోకపోతున్నా నేనే తప్పుకుంటాను ఉద్యమకారుడు అన్న హరీష్ రావు గారు ఈరోజు ఇచ్చినటువంటి కట్ మోషన్స్ను విత్డ్రా చేసుకొని ఈ డిమాండ్స్ అన్నిటినీ ఆ డిమాండ్ అన్ని మొత్తం ఒప్పుకున్నట్టేనా సరే అట్లా ఇంకా సంతోషం. ఈ డిమాండ్స్ అన్నింటినీ ఆమోదించాల్సిందిగా మీ ద్వారా సభను కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మీరు చెప్పిన విషయాలను రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాను. స్పీకర్ సార్ 1 minute. ఎస్ సార్ 1 minute సార్ వారికి సార్. స్పీకర్ సార్ ముందుగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి ఒక విజ్ఞప్తి. మేము కూడా అధ్యక్ష చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు మా సభ్యులు జగదీష్ రెడ్డి గారి మీద మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఎల్ఓపి గారి మీద మాట్లాడిన మాటలు కానీ, ఇప్పుడు వారు ఏదైతే రూల్ కోట్ చేశారో ఏమని ఒక సభ్యుడి మీద ఆరోపణ చేయాలన్నప్పుడు ముందు నోటీస్ ఇచ్చి చేయాలి అనే మాట. దయచేసి నేను మిమ్మల్ని సెక్రటరీ గారిని కోరుతా ఉన్నా,
దయచేసి మీరు హైయెస్ట్ అథారిటీ ఇన్ దిస్ హౌస్ ఒక నిర్ణయం తీసుకోండి. ఇట్లా అడ్డగోలు ఆరోపణలు ఎవరు చేసినా, మేము చేసినా, వారు చేసినా, మంత్రి చేసినా, ముఖ్యమంత్రి చేసినా ఆర్డర్లో పెట్టి దయచేసి ఒక పద్ధతి ప్రకారం నడపాల్సిన బాధ్యత మీది, శ్రీధర్ బాబు గారిది. ఈ విషయంలో అవసరమైతే ఒక రూలింగ్ ఇవ్వండి, స్పష్టంగా అందరికి కూడా ఒక ఆదేశం ఇవ్వండి. వీల్ అబైడ్ బై దట్. అండ్ పొన్నం ప్రభాకర్ గారు అంటే మాకు ఒకసారి అసలు విషయంలో పొన్నం ప్రభాకర్ గారు అంటే గౌరవం ఉంది సార్. వారు ఇవాళ ఒక మాట అన్నారు, ఈ టెండర్ విషయంలో నేనే తప్పు చేయలేదు. గతంలో మీరు కూడా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసినాం సార్. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆనాటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కలిసి హైదరాబాద్లో యూనిఫైడ్ కార్డు తేవాలి, ఒకటి మొబిలిటీ కార్డు. అంటే మెట్రో కానీ, బస్సు కానీ, ఆటో కానీ, క్యాబ్ కానీ అన్నిటికి కలిపి ఒక స్మార్ట్ కార్డు తేవాలనే ప్రయత్న భాగంలో ఆ రోజు మేము సమావేశం పెట్టిన మాట వాస్తవం. అయితే ఆన్లైన్ టెండర్లు పిలిచినాక ఏ కారణం చేతనో అప్పుడు ఆర్టీసీ ఎండి సజ్జనారే ఉండే, ఆయననే మొత్తానికి వ్యవహారం అంతా నడిపిండు. ఏదో కారణం చేత మీటింగ్ పెట్టిన 3 నెలలకు క్యాన్సిల్ అయింది. మేము తప్పు చేసిండ్రు అన్నదానికంటే కూడా ఈ విషయంలో అనుమానాలు ఏవైతున్నాయో వాటి విషయంలో మీరే అన్నారు, ఇప్పుడు ఏ విచారణకైనా రెడీ అని మినిస్టర్ గారు అన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మినిస్టర్ గారితో దయచేసి అధికారులకు మీరు ఆదేశం ఇవ్వండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి ముందు పెట్టండి, తప్పకుండా అందరం కూడా పరిశీలిద్దాం. దాన్ని బట్టి ఏ తప్పు మనం చేయలేదు అనే మాట ఖరాఖండిగా తేలిపోతుంది. నెంబర్ 1. రెండోది, దయచేసి గౌరవ మంత్రి గారిని ఒకటి నేను కోరుతా ఉన్నా, వారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా ఉన్నారు. మీరు దయచేసి ఇది ఒకటి సవరించుకోండి మంత్రి గారు. బీసీల పట్ల గతంలో 10 ఏళ్ళు ఏం జరగలేదని మాట్లాడినారు, అది కరెక్ట్ కాదు. మెస్ ఛార్జీలు పెంచింది మీరు ఎవరు అడగకుండానే, ప్రతిపక్షాలు అడగకుండా పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు అడిగిన దానికంటే, ఎవరు అడగని దానికంటే కూడా ఎక్కువ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. సన్న బియ్యంతో పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టింది కూడా బలహీన వర్గాల పిల్లలకి కేసీఆర్ ప్రభుత్వం. అధ్యక్ష, ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష. ఆనాడు మేము బలంగా నమ్మింది ఏంటి అంటే కులవృత్తులు కూడా బతకాలి, టాటాలే కాదు తాతల నాటి కులవృత్తులు కూడా బతకాలనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని మేము ఆనాడు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే చదువుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం గురుకుల పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా, దేశంలో ఎక్కడ లేనంతగా, అదే మాదిరిగా ఇంకోవైపు కులవృత్తుల్లో ఉండే వాళ్ళకి కులవృత్తులను ప్రోత్సహించడానికి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నేను విన్నాను. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కాబట్టి కులవృత్తులు కూడా ప్రోత్సహించాలని చెప్పి మన కాటమయ్య రక్షణ కవచం ప్రారంభించినాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. అదే పద్ధతుల్లో యాదవ కుర్మ సోదరుల కోసం గొర్రెలిచ్చిన నేతన్నల కోసం మేము పొద్దున మాట్లాడుకున్నాం, నేను పొన్నం ప్రభాకర్ గారు. సిరిసిల్ల నేతన్నలను ఎట్లా కాపాడుకోవాలి, అవసరమైతే ముగ్గురం కూడా, మా జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వారిద్దరిని కూడా నేను అడిగిన. వారన్నారు, వారే ప్రతిపాదించినారు, కలిసి కూర్చుందాం బ్రదర్, ఎందుకంటే రాజకీయం ఎందుకు, ఇందులో వాళ్ళని కాపాడాలని. ఆ పద్ధతిలో ఉంటాం తప్ప మేము ఎన్నడూ కూడా ఇది చేయలేదు సార్. చేనేత కార్మికులకు కూడా, చేనేత మిత్ర పెట్టినా, నేతన్నకు చేయూత పెట్టినా, ఏ కార్యక్రమం తీసుకున్నా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. ఆత్మహత్యలు సిరిసిల్లలో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్నుండే, ఈ 10 ఏళ్ళ తగ్గినాయా లేదా వారికి కూడా తెలుసు. గౌడన్నల కోసం చెట్టు పన్ను మాఫీ చేయడమే కాదు, 15% వైన్ షాపులు రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, బ్రహ్మాండంగా నీరా పాలసీ తెచ్చిన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. చివరిగా అధ్యక్ష, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు కూడా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా, అన్ని చెప్పారు, ఒకటి మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీరు బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పారు 1,00,000 కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని. 1,00,000 కోట్లు అంటే మరి 5 ఏళ్లలో 20,000 కోట్ల చొప్పున కేటాయించాలి, అది కేటాయించలేదు. మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు? భవిష్యత్తులోనైనా ఈ 1,00,000 కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా? ఓబీసీలకు, బలహీన వర్గాలకు, అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది కూడా చేస్తున్నారా లేదా? 42% రిజర్వేషన్, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే బయట ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆగస్టులో మనకు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తారా, చేయరా? ఈ 3 విషయాలు కూడా వారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గత ప్రభుత్వము 10 సంవత్సరాల బీసీలకు సంబంధించి 8,643 కోట్లు కేటాయించింది అధ్యక్ష. దాంట్లో 2,175 కోట్లను విడుదల చేసింది, అందులో 1,033 కోట్ల అధ్యక్ష. ఇది రికార్డు ప్రకారంగా మీరు రికార్డు వెరిఫై చేసుకోవచ్చు. మేము తప్పకుండా, ఒకవేళ తప్పులుంటే బరాబర్ మీరు తీసుకురండి, మేము ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. తర్వాత ఇలా మేము ఇప్పుడే 9,200 కోట్లు కేటాయించినాము. కొత్తగా కార్పొరేషన్లు